ఆదివారం సందర్భంగా జగిత్యాల పట్టణంలో అందరూ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక ఆఖరి కావస్తుంది, ఆషాఢ మాసం సమాప్తం కావస్తుంది కాబట్టి ఇంకొక వారం 2 వారాలు ఉండొచ్చు. అట్లాగే మన జగిత్యాల్లో ఉన్న చుట్టుపక్కల ఈ మన ప్రాంతంలో ఉన్న పోచమ్మ గుళ్ళు ఏవైతున్నాయో అన్నిటికీ మున్సిపల్ పక్షాన మనం సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి దయ మా అందరి పైన ఉండాలి, ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరి పైన ఉండాలి. దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎల్లవేళ. ఆ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటుందంటే జగిత్యాల్లో ఉన్న వాళ్ళని కూడా అట్లాగే మంచిగా చూసుకోవాలి. ఇంకొక విజ్ఞప్తి ఏంది, నేను మున్సిపల్ చైర్పర్సన్ అయినందుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తుంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ మలేరియా నుంచి దూరంగా ఉండాలి. మన ఇల్లును మనం ఎట్లా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏది కూడా ఈ దోమలు, ఈ పురుగుల వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరు ఇది ఒక్కటి గమనించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. విషయాల బారిన, ఈ రోగాల బారిన పడొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అట్లాగే ఆ తల్లిని ఎల్లవేళ కోరుకునేది ఒక్కటే, మా జగిత్యాల ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పేసి, అట్లాగే జీవనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేయాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ కూడా ఇదితో అంతా పెద్ద ఉత్సాహంతో మరి పండుగలు జరుపుకోవటం ఆనవాయితీ అయింది. ముఖ్యంగా హైందవ సాంప్రదాయం ఏదైతుందో ఆడబిడ్డలందరూ కూడా బోనాలతో మరి అమ్మవారిని కొలిచి అమ్మవారి దీవెనలు పొందే విధంగా ఏదైతుందో పూజించడం ఆచారం వచ్చింది. ముఖ్యంగా ఈ మోతి చెరువు కట్ట సమీపాన వెలిచినటువంటి వరాల పోచమ్మ తల్లి ఈ ప్రాంతం అంతటికీ మరి అండగా నిలిచి ఎవ్వరికి ఆపద రాకుండా మరి ఆ తల్లి దయతో ఏదైతుందో అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో ఏదైతుందో వారు ప్రత్యేక శ్రద్ధ చూపేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం జగిత్యాల ఇది పట్టణానికి ఏదైతే మోతి చెరువే కానీ, అటు కళ్ళపల్లి చెరువే కానీ, కింద ముప్పార చెరువే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పెద్ద తటాకాలు, జలాశయాలు ఉన్నాయి. అక్కడ త్రాగునీటికి సంబంధించిన ధర్మసముద్రం మనకి ఎప్పుడు కూడా ఏదైతే జగిత్యాల పట్టణానికి త్రాగునీటి ఎద్దడి లేకుంటే ఏదైతుందో కొంచెం నాకు తెలిసి నేను ప్రజా జీవితంలో ప్రతి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో ఆమె ఉమ్మడి రాష్ట్రంలో మొదలెడుకొని ఈనాటి వరకు ఏదైతుందో త్రాగునీటి కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి డైరెక్ట్గా మనకు ధర్మసముద్రానికి ఫీడర్ ఛానల్ ఉండటము, దాంతో ఏదైతుందో పట్టణంలో అందరి దాహాన్ని తీర్చబడే విధంగా ఉపయోగపడటం, ఇటు బాగునీటి సదుపాయంతో పాటుగా ఇతర సదుపాయాలు శానిటేషన్ కానీ టీచర్లు కానీ అన్నీ కూడా మున్సిపాలిటీ ప్రత్యేకంగా చేపట్టి వస్తుంది. ముఖ్యంగా బోనాలు ఉత్సవాల సంబంధించి ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నాయో అన్ని అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నటువంటి భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు జనరల్ జ్యోతి గారు పెట్టిన ప్రత్యేక శ్రద్ధకు వారి హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారు ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఇప్పుడు జగిత్యాల్లో కూడా ఏదైతుందో రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న విధంగా ఈ బోనాలు ఉత్సవాలన్నీ కూడా ఏదైతుందో ఇంత వైభవంగా జరిగేటట్టు తీర్చిదిద్దున్నటువంటి ఒక జగిత్యాల మున్సిపల్ పాలక వర్గాన్ని ముఖ్యంగా చైర్పర్సన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆ వరాల పోచమ్మ తల్లి జీవనం ఏదైతుందో జగిత్యాల పట్టణ వాసువులకు అందరికీ కూడా ఏదైతుందో ఎల్లప్పటికీ ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లి గారి ఆశీర్వదించి ఉండాలని కోరుకుంటున్నాం. వరాల పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా మున్సిపల్ పక్షాన కానీ వ్యక్తిగతంగా నా వైపు నుండి కానీ తప్పకుండా ఆలయ నిర్మాణానికి తోడ్పడడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా మనం